వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీ వండర్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలి. ఈరోజు నేను వేరుశనగల కారం పొడి చేస్తున్నానండి. ఒకసారి మీరు చూడండి ఎలా చేస్తున్నాను. తర్వాత చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకే అండి, చేసేద్దామా ఒకసారి? చూడండి, వేరుశనగలు ఇలా ఫ్రై చేసుకోవాలి, దోరగా వేసుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 2 టేబుల్ పచ్చనిపప్పు, ఇది లైట్గా వేయించుకొని దోరగా వేసుకొని తర్వాత చూడండి ఇలా దోరగా రావాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇలా సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, అది బాగా వేయించుకోవాలని, లైట్గా దోరగా రావాలి. అది దోరగా వేగిన తర్వాత అది సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలండి. ఒక 8-9 తీసుకోండి, మీకు కారం తగినట్టు తీసుకోవచ్చు. తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకోవాలండి. అది బాగా ఫ్రై అవ్వాలి. అది ప్లేట్లో తీసుకునేవాళ్ళు. ఫస్ట్ నేను ఆయిల్ కొంచెం వేసానండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది, సో అందుకే వేసుకున్నాను. అది ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అదే ప్లేట్లో వేసుకునేవాలి. నెక్స్ట్ వేరుశనగ పొట్టు తీయేస్తే బాగుంటుంది, బట్ తీకునే కూడా బాగుంటుందండి. నేనైతే ఇలా కొంచెం ఆఫ్ తీసాను, ఆఫ్ అలానే పెట్టేశానండి. చూడండి ఒకసారి. మా చిన్ని కన్నయ్య పప్పులు కావాలని తీసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇలా చూడండి ఒకసారి, ఇలా చేసుకున్నాను నేను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకున్నాను. ఏమేమి వేయించుకున్నాను అన్నీ దాంట్లో వేసుకున్నాను. మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, మా కన్నయ్య. నేను చేస్తా మమ్మీ అనేసి వచ్చారు. కొంచెం కొంచెం వేస్తున్నారనేసి నేను ఇంకా ఇది కాదు అనేసి మొత్తం నేనే వేసేద్దాం అనుకుంటే మా బాబు అప్పుడు కూడా వద్దు మమ్మీ నేను వేస్తా మమ్మీ అంటున్నాడు. సరేలే వెయ్యి అనేసి వేసేసాను. లాస్ట్కి అంతా వేసేసి నెక్స్ట్ నేను మిక్సీ వేసుకున్నానండి. మిక్సీ వేసిన తర్వాత నెక్స్ట్ అందులో ఫస్ట్ నేను మిక్సీ వేసుకున్నాక వెల్లుల్లి ఒక నేను 6-7 అలా తీసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ చింతపండు అండి కొంచెం వేసుకోవాలి. అంతే, వెల్లుల్లి పొడి రెడీ. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.